సమూవేలు మొదటి గ్రంథము. సమూవేలు 1వ అధ్యాయము. సమూవేలు బాల్యం. ఎఫ్రాయిము పర్వతసీమలో రామాతయీము సోఫీము అను పట్టణము కలదు. ఆ పట్టణమున ఎల్కానా అను నతడుండెను. ఎల్కానా ఎఫ్రాయిము గోత్రమునకు చెందిన సూపు కుమారుడు. సూపు తోహు కుమారుడు. తోహు ఎలీహు కుమారుడు. ఎలీహు యెరోహాము కుమారుడు. ఎల్కానాకు అన్న పెనిన్నా అను భార్యలిద్దరు కలరు. పెనిన్నాకు బిడ్డలు కలరు, కాని అన్నాకు సంతానము లేదు. ఎల్కానా ఏటేటా షిలో నగరమునకెళ్ళి సైన్యములకు అధిపతి అయిన యావేను ఆరాధించి బలులర్పించుచుండెను. ఏలీ కుమారులైన హోఫ్ని, ఫీనెహాసు రోజులలో యావే యాజకులుగా నుండిరి. ఒకమారు ఎల్కానా వాడుక ప్రకారముగా బలి అర్పించెను. అతడు బలి అర్పించునప్పుడు పెనిన్నాకు ఆమె కుమారులకు కుమార్తెలకు నైవేద్యమున చాలా భాగములు ఇచ్చుచుండెను. అన్నాకు మాత్రము ఒక్క భాగమే వసగడివాడు. అతడు అన్నాను అధికముగా ప్రేమించినను ఆమె గొడ్రాలుగావున అట్లు చేసెడివాడు. ప్రభువు అన్నాకు బిడ్డలను ప్రసాదింపకపోవుటచే సవతి కూడా ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచుండెడిది. ఏటేటా ఇట్లే జరుగుచుండెడిది. వారు యావే మందిరమునకు పోయినప్పుడెల్లా సవతి అన్నా నెత్తి పొడిచెడిది. అందుచే అన్నా చాలా దుఃఖించి అన్నము తినుట మానివేసెడిది. అప్పుడు ఎల్కానా, అన్నా, ఈ ఏడ్పు ఈ దిగులు ఎందుకు? అన్నము మానివేయనేలా? నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువగాదా అని ఆమెను ఓదార్చెడివాడు. అన్నా ప్రార్థన. వారు షిలో వద్ద బలి అర్పించి భోజనము ముగించిన పిమ్మట అన్నా ప్రభు మందిరమున ప్రవేశించెను. అప్పుడు యాజకుడైన ఏలీ ప్రత్యక్ష గుడారము చెంత కూర్చుండి ఉండెను. అన్నా హృదయవేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతివైన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము. ఈ దీనురాలిని జ్ఞప్తి అందుంచుకొనుము. నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆమరణాంతము నీకే సమర్పించుకుందును. మంగలి కత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మ్రొక్కుకొనెను. అన్న ఈ రీతిగా ప్రభువు ఎదుట ప్రార్థించుచుండగా ఏలీ ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్న హృదయమునందే ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచుండినవి గాని నోటి నుండి మాట మాత్రమూ వెలువడలేదు. కావున ఏలీ ఆమె తప్పత్రాగి కైపెక్కి ఉన్నదనుకుని, ఎంతసేపట్లు మత్తుతో మసలెదవు? ఆ ద్రాక్ష సారాయమిక వదిలించుకో అనెను. అందులకు అన్నా, అయ్యా, నేను తీరని వెతతో బాధపడుచున్నాను. నీవనుకొనినట్లు నేను ద్రాక్ష సారాయము గాని కైపెక్కించు మద్యమును గాని సేవింపలేదు. ఇంతవరకు ప్రభువు ముందు మనసు విప్పి మాటలాడుచున్నానంతే. ఈ దాసురాలు పనికి మాలినదని భావింపవలదు. కోపతాపములతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంతసేపు ప్రభువెదుట మాటలాడుచుంటినే గాని వేరుగాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఏలీ, అట్లయినా ప్రశాంతముగా పోయిరమ్ము. ఇశ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించునుగాక అని చెప్పెను. అంతట అన్న, అయ్యా, ఈ దాసురాలిని అనుగ్రహింపుడు, అదియే చాలు అని పలికి తన తావుకు వెళ్ళిపోయాను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయాను. సమూవేలు పుట్టుక. అంతట వారు వేకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్కానా తన భార్య అయిన అన్నాను కూడెను. ప్రభువు ఆమెను జ్ఞప్తి అందుంచుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనడిగి తిని అనుకొని శిశువుకు సమూవేలు అని పేరు పెట్టెను. ఎల్కానా ప్రభువుకు బలి అర్పించి
వ్రతము తీర్చుకొనుటకు మరలా కుటుంబముతో బయలుదేరెను. కాని అన్నా వెళ్ళలేదు. ఆమె ఎల్కానాతో, నేనిప్పుడు రాను. పాలు మానిన పిదప బాలుని కొనివచ్చి యావేకు సమర్పించును. ఆ పిమ్మట వాడు యావే సన్నిధిలో ఉండిపోవును అనెను. ఎల్కానా, నీ ఇష్టప్రకారమే కానిమ్ము. బిడ్డ పాలు మాను వరకు నీవు అక్కడికి రానక్కరలేదు. ప్రభువు కూడా నీ కోరిక తీర్చునుగాక అని చెప్పాను. అన్న ఇంటి పట్టునే ఉండి బిడ్డను పెంచి పెద్ద చేసి పాలు మానిపించెను. అంతటా అన్న బాలుని తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్ష సారాయముతో షిలోలోని యావే మందిరములకు వచ్చెను. బాలుడింకను పసివాడు. అచ్చట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేనే. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించితిని. ప్రభువు నా మనవి నాలించి నా కోరిక తీర్చెను. కావున నేనీ పసికందును ప్రభువుకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంతకాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును అనెను. అంతట వారు ప్రభువుకు మ్రొక్కిరి. 2వ అధ్యాయం. అన్నా గీతం. అన్నా ఇట్లు ప్రార్థించెను. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభూ, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. ప్రభువు వలె పరిశుద్ధుడెవడూ లేడు. ప్రభు, నీవు తప్ప ఇక ఏ దేవుడూ లేడు. మన దేవుడు వలె బండ వంటి ఆశ్రయదుర్గము వేరే లేదు. గర్వముతో విర్రవీగుచు మాటలాడకుడు. అహంకారోక్తులు నోట రానీయకుడు. ప్రభువు సమస్తము నెరిగినవాడు, సమస్త కార్యములు పరీక్షించువాడు. బలశాలుల విల్లులు తుత్తినియలయ్యెను. బలహీనులు బలాఢ్యులైరి. కలవారు కూటికై ఊలికిపోయిరి. ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను. సంతానవతి బిడ్డలను కోల్పోయెను. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవువాడు, పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు, దరిద్రుని చేయువాడు ప్రభువే. అనగద్రొక్కువాడు, అతిశయింపజేయువాడు ప్రభువే. దరిద్రులను నేలమీద నుండి లేవనెత్తి, బిచ్చగాండ్రను పెంటప్రోగుల మీద నుండి పైకి లేపి, గౌరవము గల ఆసనములొసగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టునది ప్రభువే. జగత్తునకు పునాదులు నిలిపి లోకమును ఆ పునాదులపై నిలిపినది ప్రభువే. ప్రభువు తన భక్తుల పాదాలు తొట్టిల్లక కాపాడును. దుష్టులు చీకటిలో మటుమాయమగుదురు. సొంత బలము వలన ఎవడనూ బాగుపడడు. ప్రభువు ఆకాశము నుండి గర్జించుచుండ అతని శత్రువులెల్లా చెల్లాచెదరుగుదురు. ప్రభువు నేల 4 చెరగులా తీర్పులు తీర్చును. తన రాజునకు తేజమొసగును. తన అభిషిక్తుని అతిశయింపజేయును. అన్న రామాకు వెడలిపోయెను. సమూవేలు దేవాలయముననే ఉండి యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో యావేకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు. ఏలీ కుమారులు పరమ దుర్మార్గులు. వారు యావేను లెక్కచేసెడివారు కారు. ఎవరైనా బలి అర్పించుటకు షీలోకు వచ్చిన ఎడల యాజకుని పనివాడు 3 చీలికల పెద్ద గరిటెను చేతబట్టి మాంసములు వండుచోటికి వచ్చును. మాంసము ఉడుకు కొండ, బాణలి, కాగు మొదలైన పాత్రలలో గరిటెను గ్రొచ్చగా వచ్చినంత మాంసమును తీసుకుని పోయి యాజకునకిచ్చును. బలులు అర్పించుటకై షిలోకు వచ్చిన యాత్రికులందరి పట్లను యాజకులు ఇట్లే ప్రవర్తించెడివారు. పైగా
యాత్రికులు బలిజంతువు క్రొవ్వును పీఠముపై దహింపక ముందే యాజకుని పనివాడు వచ్చి, మా యాజకుని మాంసము మాకిండు, మాకు పచ్చి మాంసము కావలయును, ఉడకబెట్టిన మాంసము మాకక్కరలేదు అని చెప్పును. అందులకు బలి అర్పించువారు, అయ్యా, ఇదిగో క్రొవ్వు దహింపబోవుచునే ఉన్నాము, కొంచెము ఆగుడు, ఆ పిమ్మట మీకు వలసినంత మాంసము తీసుకొని పొండు అని అనినచో, పనివాడు, కాదు కాదు, మీరిప్పుడే ఇయ్యవలెను, లేనిచో నేనే బలవంతముగా తీసుకొందును అని బెదిరించును. ఈ రీతిని యాజకులు యావే ఎదుట పాపము మూటగట్టుకునిరి. వారి వలన యావేకు సమర్పించు బలికి గౌరవము కూడా పోయెను. షిలో వద్ద సమూవేలు. సమూవేలు యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ బాలుడు యాజకులు ధరించు నారబట్టతో చేయబడిన ఎఫోదు తొడుగుకొనెడివాడు. సమూవేలు తల్లి ఏటేటా బలి అర్పించుటకు భర్తతో కలిసి వచ్చినప్పుడెల్లా అట్టి ఒక చిన్న అంగీని కుట్టుకొని వచ్చి బాలునకు తొడిగెడిది. అప్పుడు ఏలీ ఆ దంపతులను దీవించి ఎల్కానాతో, ఈమె తన బిడ్డను ప్రభువుకు కానుక ఇచ్చినది, దానికి బదులుగా ప్రభువు ఈమె వలన నీకు బిడ్డలను ప్రసాదించునుగాక అని చెప్పుచుండును. ఆ మీదట వారు తమ ఇంటికి తిరిగిపోయేడివారు. యావే అనుగ్రహము వలన అన్న మరలా 3 మగబిడ్డలను 2 ఆడుబిడ్డలను కనెను. ఇంతలో సమూవేలు ప్రభువు ఎదుట పెరిగి పెద్దవాడయ్యెను. ఏలీ కుమారులను మందలించుట. ఏలీ అప్పటికే ముసలివాడు. అతడు తన కుమారులు ఇశ్రాయేలు ప్రజలకు చేయు దుష్కార్యముల గూర్చి వినెను. వారు ప్రభుదర్శనము లభించు గుడారపు గుమ్మము వద్ద పరిచర్య చేయు పనికత్తెలను కూడిరనియు తెలిసికొనెను. అతడు, కుమారులారా, ప్రజలందరూ మీరు చెడు పనులు చేయుచున్నారని చెప్పుకొనుచున్నారు. ఇట్టి పనులు చేయనేలా? నాయనలారా, నేను వినిన వార్తలు మంచివిగావు. ఇది మీకు తగదు. నరుడు నరుని పట్ల అపరాధము చేసినచో దేవుడు తీర్పు చెప్పును. కాని నరుడు దేవుని పట్ల పాపము చేసినచో ఇక వాని పక్షమున విజ్ఞాపన చేయగలవాడెవడు అని మందలించెను. అయినను యావే వారిని నాశనము చేయనించును గనుక వారు తండ్రి మాట పెడచెవిని పెట్టిరి. సమూవేలు మాత్రము పెరిగి పెద్దవాడై దేవుని దయకు ప్రజల మన్ననకు పాత్రుడయ్యను. ఏలీ కుటుంబముపై రానున్న శిక్ష. అటు పిమ్మట ప్రవక్త ఒకడు ఏలీ చెంతకు వచ్చి, యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నీ తండ్రి అయిన లేవీ గోత్రము వారు ఐగుప్తునందు ఫరోకు బానిసలై ఉండగా నేను ప్రత్యక్షము కాలేదా? నేను ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోనూ లేవీ గోత్రమునే ఎన్నుకొంటిని. వారు మాత్రమే నాకు యాజకులై నా ఎదుట ఎఫోదు పవిత్ర అంగీని దాల్చి నా పీఠముపై బలులర్పించి నా సమక్షమున ధూపము వేయవలయునని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలు ప్రజలర్పించు దహన బలులన్నిటినీ మీ పూర్వులకే కైవసము చేసితిని గదా. ఇన్ని ఉపకారములు చేసిన పిదపగూడా నేను నిర్ణయించిన ఈ బలులను మీరు చిన్నచూపు చూడనేలా? నా భక్తులైన ఇశ్రాయేలు ప్రజలు సమర్పించు బలిభోజ్యములను మెక్కి కండలు పెంచుకొని తిరుగు కుమారులను గౌరవించి నన్ను అలక్ష్యము చేయుచున్నావు గదా. నీ తండ్రి కుటుంబము వారు, నీ కుటుంబము వారు కలకాలము నా సన్నిధిని నిలిచి పరిచర్య చేయుదురనుడు ప్రభువుని వాగ్దానము ఒకటి కలదు. కాని ఆ వాగ్దానమును నేనిక నిలుపుకొనను. నన్ను గౌరవించు వారిని నేను గౌరవింతును, నన్ను తృణీకరించు వారిని నేనును శ్రద్ధ చేయను. ఇక వినుము, నీ ఇంటి బలమును నీ తండ్రి ఇంటి బలమును తగ్గింపు చేయు రోజులు దగ్గరకు వచ్చినవి. ఇక నీ కుటుంబములో ముసలివాడు ఒక్కడునూ ఉండడు. నేను ఇశ్రాయేలు ప్రజలకు చేయు మంచిని చూచి
నీవు అసూయతో మ్రగ్గిపోయెదవు. ఇక నీ సంతతి వారందరూ లేతప్రాయముననే చత్తురు. నీ సంతతివాడు ఎవడైనా మిగిలి నా బలిపీఠము చెంత పరిచర్య చేసినేని వాని కన్నులకు మసక క్రమ్మును, వాని ఉసురు అనగారిపోవును, వాని బిడ్డలు క్రుళ్ళి కృశించి చత్తురు. నీ కుమారులు ఇద్దరకూ ముప్పు వాటిల్లును, అది నీకొక గుర్తుగా నుండును. వారిద్దరూ ఒక్కరోజుననే చత్తురు. కాని నేను విశ్వసనీయుడైన యాజకునొకనిని ఏర్పరచుకొందును. అతడు నా చిత్తము చొప్పున నడుచుకొనును. అతని సంతతివారు తరతరముల దాకా నా అభిషిక్తుని ఎదుట మన్నన పొందుదురు. ఇక నీ వంశమున మిగిలిన వారందరూ అతని చెంతకు వచ్చి సాగిలపడి ఒక వెండి కాసునో లేక పిడికెడు అన్నమునో యాచింతురు. మాకు యాజక పరిచర్యలో పని కల్పింపుడు, పిడికెడు కూడు తిని బ్రతికిపోయెదము అని ప్రార్థింతురు అని చెప్పెను. 149వ కీర్తన. విజయగీతము. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువునకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. ప్రభువు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయెల్లా సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. వారు రెండంచుల కత్తిని చేతబూని అన్యజాతులకు ప్రతీకారము చేయుదురుగాక. ఇతర జాతులను దండింతురుగాక. వారి రాజులను శృంఖలలతో బంధింతురుగాక. వారి నాయకులకు ఇనుప సంకెళ్ళు వేయుదురుగాక. వారిని ప్రభువు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల విజయమిదియే. మీరు ప్రభువును స్తుతింపుడు.